మహాకవి కాళిదాసు కుమార సంభవం 19వ భాగం 21-11-25 నిన్నటి నుంచి వ్యాఖ్యానాన్ని ఉపన్యాస కేసరి ప్రవచన ప్రభాకర భాగవత రత్న శ్రీ జీవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాఖ్యానం మనం ప్రారంభించాం. అంతకుముందు వావిళ్ళ వారి వ్యాఖ్యానం తీసుకున్న 6వ సర్గ 7వ సర్గ నుంచి అర్ధతాత్పర్యాలు లేకుండానే ఒక తాత్పర్యంలోకి వస్తున్నాం. ఎలాగో విద్వాన్ విశ్వం గారి వచనం కూడా దీంతో పాటు చెప్తున్నాం. పార్వతీ పరమేశ్వరుడు వివాహంలోకి వచ్చాము. ఇప్పుడు హర గౌరీ వివాహ తయా ప్రబుద్ధాన చంద్ర కాంచా ప్రబుల్ల చక్షు కుముద కుమార్య ప్రపన్న చేత సలిల శివోభు సంసృజ్యమాన శర దేవలోక తయో సమాపత్తిషు కాతరాణి కించిద్ వ్యవస్థాపిత సంహృతాని హ్రీయంత్రణాం తత్క్షణమన్వభూవ నన్యోన్యలోకాని విలోచనాని. అమోఘమైన ఉపాయం మహాప్రయోజనంతో కలిసి వచ్చిన లోకాలు శరశ్చంద్ర కాంతితో కూడినట్టు ప్రబుద్ధమైనటువంటి ఆనంద చంద్ర అంటే ముఖ చంద్రకాంతిగా ఆ పెళ్ళు కూతురుతో కూడిన పెళ్లి కొడుకైన శివుడు వికసించిన శరత్కాలపు కలువల వంటి కళ్ళు కలవాడు. శరత్కాలంలో ప్రసన్నమైన తేట తేలిన స్వచ్ఛమైన నీటి వంటి మనస్సు కలవాడు అయ్యా. పార్వతి శరత్కాలపు వెన్నెల కాగా శివుడి కన్నులు కలువలలాగా బాగా వికసించాయి. శరత్తులోని నీటిలాగా అతని మనస్సు కోపం మొదలైన వాటి నుండి తేట పడిందని భావంగా కాళిదాసు హృదయం. అలాగే ఆ వధూవరుల యొక్క చూపులు అనుకొనకుండా కలియటం వల్ల పిరికతనం పొందినవై కొంచెం సేపు నిశ్చలమై తర్వాత వెనక్కు మళ్ళీ వచ్చేసాయి. ఒకరినొకరు చూడటంలో ఆసక్తి కలిగి కానీ సిగ్గు వలన వెంటనే ముందుకు ప్రసరింపక సంకుచితాలయ్యాయి. తస్యాకర శైల గురూపనీతం జగ్రాహతామ్రాంజలిమస్తమూర్తి ఉమౌ తవౌ తనౌ గూఢతనో స్మరస్య తచ్చంకినః పూర్వమివ ప్రరోహం రమోద్గమ ప్రాదురభూదుమాయాం స్వర్ణాంగుళి పుంగవతి కేతురాశి వృత్తిస్థయోః వాణి సమాజేన సమం విభక్తేన మనోభవస్య ప్రయుక్త పాణిగ్రహణం యదన్య వధూవరం పుష్యతి కాంతిమగ్ర్యాం సాన్నిధ్యయోగా అవయోస్తదాని తనయోస్తదాని కిం కజ్జతే శ్రీ రుభయస్య తస్య. ఈశ్వరుడి వల్ల భయపడి అందువల్లనే తన శరీరాన్ని పార్వతి యొక్క శరీరంలో రహస్యంగా దాచుకొన్న మన్మథ శరీరము యొక్క ప్రథమ అంకురంలా ఉన్నది. శైల గురువు చేత పర్వతరాజైన హిమవంతుడి పురోహితుడి చేత అందింపబడి ఎర్రని వేళ్ళు కలది అయిన ఆ ఉమ యొక్క పాణిని అష్టమూర్తి అయిన శివుడు గ్రహించాడు. వాని గ్రహణం అయ్యింది. వధువైన ఉమాదేవికి వడలు పొలకని వరుడైన వృషధ్వజుడికి చేతి వేలికి చెమర్తపట్టి ఇద్దరు పాణిగ్రహణం చెయ్యటం వల్ల ఆ వధూవరులు ఇద్దరు సాత్విక వికారాలు సమంగానే కలిగాయా అన్నట్టు సమకన్యాతు ప్రథమ సంగమేస్మిన్న కరచరణాభవతి పుమాంస్తు రోమాంచితో భవతి అని వాత్సాయన విపరీతన మత్రోక్త మితి చేత నైష దోష ఏధీస్తయో భావం పరీక్షేత ఇది వాక్యశేష
వధూవరుల మనోభావ వివరణమే కాదు, సాత్విక భావంలో వీళ్ళకి ఇలాగే కలగాలి అనేటువంటి రూల్, నిశ్చితమైన నియమం ఏమీ లేదని దాంట్లో భావం. సాధారణులైనట ఇతర వధూవరులకే పాణిగ్రహం జరిగితే అది వాళ్ళకొక ప్రసిద్ధమైన శోభ తెచ్చిపెట్టు. అప్పుడు ఈ ఉమాశంకరుడు ఇవాళ పాణిగ్రహణం చేసుకున్న వాళ్ళిద్దరూ ఒక్క చోటనే దగ్గరగా ఉన్న కళ్యాణ శోభ సంపూర్ణంగా ఉండదా అంటే ఉంటుంది అని. వివాహ సమయే గౌరీ శివో వధూవరా వను ప్రవేశాత్ ఇత్యాగమ. వివాహ కాలంలో గౌరీ శివుడు వధూవరులలోనికి ప్రవేశిస్తారు అని ఆగమ శాస్త్రం చెప్తోంది. వధూవరులకు ఒక కళ్యాణ శోభ రావటం అంటే అది. ఆ గౌరీ శివులే ఇవాళ వధూవరులైతే వారిలో ఆ శోభ చాలా గొప్పగా పుష్కలంగా ఉంటుందని కాళిదాస హృదయం. ప్రదక్షిణ ప్రక్రమణ ఆకృశాత్కృశానో ఉదచ్చిష స్థన్మిథునం చకాశే నిరో రూపాంతే స్వివక్తమానం అన్యోన్య సంసక్తమహ స్త్రియామం పౌదం పతీత్రి పరిణీయ వహ్ని అన్యోన్య సంస్పర్శ నిమీలితాక్షౌ సకారమయామాస వధుం పురోధో తస్మిన్ సమిగ్ధాచిషి లాజమోక్షం. వివాహే లాజహోమ వర్ణన, వివాహంలో లాజహోమం ఉంటుందిగా అది చెప్తారు. సలాజధూమాంజలిమిస్తగంధం గురూపదేశాద్వచనం వినినాయ కపోల సంస్పర్శిఖ శిఖ స తస్య ముహూర్తకర్ణోత్పలతాం ప్రపేదే తదీశదాద్రా అరుణగండలేఖం ఉచ్ఛ్వాసి కాలాంజన రాగముక్ష్మో వధూముఖం క్లాంతయవానతం యవావతం స వసంతం ఆచారధూమ గ్రహణాద్బభూవ వధూం రియః ప్రాహత వైశవచ్చే వహ్నిర్ వివాహం ప్రతికర్మ సాక్షి శివేన భర్త్రా సహధర్మచర్యా కార్యాత్మయా ముక్త విచారహేతి. మేరు పర్వతం చుట్టూ ఒకదాని వెనక ఒకటి తిరిగేటువంటి పగలు రాత్రి లాగా ఆ మిథునం అంటే పార్వతీ పరమేశ్వరు ఒకరి వెనక ఒకరు కలిసి బాగా జ్వాలలతో వెలుగేటువంటి అగ్ని ప్రదక్షిణం ఆచరించి ఆ జంట చాలా ప్రకాశమానంగా కనం. ఆ దంపతుల చేత 3 సార్లు అగ్నికి ప్రదక్షిణం చేయి ఒకరినొకరు తాకటం వల్ల కలిగిన స్పర్శ సుఖంతో వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండగా ప్రదీప్త జ్వాలలు కల ఆ అగ్నిహోత్రంలో పురోహిత్ పార్వతి చేత లాజమోక్షం పేరాల హోమం చేయించి వివాహంలో రాజహోమ వర్ణన. ఆ వధు పురోహితుని ఉపదేశంలాగా చెప్పినట్లుగా సువాసన గల ఆ ధూమ అంజలిని తన ముఖం దగ్గరికి చేర్చుక. అప్పుడు ఆ ధూమం క్షణకాలం పాటు ఆమె కర్ణ ఉత్పలమయ్యి చెవిలో నల్ల కలువ పువ్వై పొగకు వ్యాపించే గుణం ఉండటం చేత ఎక్కువ కాలం కర్ణోత్పలంగా నిలిచి లేకపోయింది అని ఆ వధువు ముఖంలో సంప్రదాయానుసారంగా పొగను ముఖానికి తాకించటం వల్ల ఆ ముఖం కొంచెంగా చెమటతో తడిసి ఎరుపెక్కిన గంధపత్ర లేఖలు కలదిగా కళ్ళకు పెట్టుకున్న కాటికలాగా కాటికలాగా కొంచెం పొంగినట్లు 3 చెవిలో పెట్టుకున్న యవ అంకురం అంటే గోధుమ మొలక లాగా వాడింది అయ్యిందనమాట. తర్వాత పురోహితుడు వధువుతో ఇలా అన్నాడు, అమ్మాయి ఈ అగ్నియే నీ వివాహానికి సాక్షి. భర్త అయిన శివుడితో ఇతర ఆలోచనలు రాగనీయకుండా ధర్మాచరణ చెయ్యి. దాన్ని ఒక్కసారి మళ్ళా శ్లోకం. వధుం ద్విజ ప్రాహ అంటే చెప్పారు. తవైష వచ్చి
వహినిర్వివాహం ప్రతి కర్మ సాక్షి శివేన భర్త్రా సహధర్మచర్య కార్యాత్మయా ముక్త విచారయేతి. అమ్మాయి, ఈ అగ్నే నీ వివాహానికి సాక్షి. మేమంతా ఉండొచ్చు, ఉండకపో కనుక అది సాక్షి. భర్త అయిన శివుడితో ఇతరమైన ఆలోచనలేవి మనస్సులోకి రానియకుండా ధర్మ ఆచరణ చెయ్యి అని పురోహితుడు వారు చెప్పారు. ఎవరు పురోహితుడు? బ్రహ్మ. అలా ఆలోచన అంతం శ్రవణే వితథ్య పీతం గురోస్త ద్వచనం భవాన్యా నిదాఘ కాలోల్బణతాపయేవ మహేంద్రమంభ ప్రథమం పృథివ్యా ధ్రువేణ భర్త్రా ధ్రువదర్శనాయ ప్రయుజ్యమానా ప్రియదర్శనేన సాదృష్ట ఇచ్చాననమున్నమయ్యా శ్రీ సన్నకంఠీ కథమప్యువాచ. ఇత్థం విధిజ్ఞేన పురోహితేన ప్రయుక్తపాణిగ్రహణోపచారో ప్రణేమతుస్థౌ పితరౌ ప్రజానాం పద్మాసనస్థాయ పితామహాయ వధుర్విధాత్రా ప్రతినంజ్యతే స్మ కళ్యాణి వీర ప్రసవా భవేతి. వాచస్పతి సన్నపి సోష్ఠమూర్తౌ త్వా శాస్య చింతాస్తి మితో బభూవ. వధూవరయో ఆర్ద్రా నక్షత్ర ఆరోప క్లప్తోపచారం చతురస్రవేణీం తావేత్య పశ్చాత్ కనకాసనస్థౌ జయాపతి లౌకికమేషనీయం భూతాం. శివుడి భార్య అయిన పార్వతి కళ్ళ వరకు చెవులను నిక్కించి గురువు చెప్పిన సహధర్మచారినివి అగు అన్న మాట ఎండాకాలం బాగా వేడి కాలి ఉన్న భూమి మొట్టమొదటి వాన నీటిని ఆతురతో ఎలా తాగుతుందో అంతటి శ్రద్ధగా విన్నది. ప్రియదర్శనుడు శాశ్వతుడు అయిన భర్త చేత ధ్రువ నక్షత్రం చూడు అని ప్రేరేపించబడిందై సిగ్గుతో ఆ పెళ్లి కూతురు తలెత్తి చూశాను అని అతి కష్టంగా సన్నని కంఠంతో సమాధానం. ఈ విధంగా వివాహ ప్రయోగాన్ని తెలిసిన హిమవంతుని పురోహితుడి చేత వివాహ కర్మను పూర్తి చేయించుకొని జగత్తుకు తల్లి తండ్రి అయిన పార్వతీ పరమేశ్ తర్వాత పద్మాసనంపై కూర్చొని ఉన్న పితామహుడైన బ్రహ్మకు నమస్కరించారు. నమస్కరించిన ఆ వధువును బ్రహ్మదేవుడు ఇలా ఆశీర్వదించి, కళ్యాణి, వీరుడైన పుత్రుణ్ణి కను. ఆ బ్రహ్మ సరస్వతికి భర్త అయిన అష్టమూర్తి అయిన శివుణ్ణి ఆశీర్వదించడం ఉత్సాహం చూపలేరు. నిరీహుడైన శివుడు ఆశీర్వదించడానికి ఏమీ లేనందు అతన్ని ఆశీర్వదించడానికి ఉత్సాహించలేదు. ఆయనకేం కోరికలు ఉండవు కదా శివు. అదే వధూవరుడు తలంబ్రాలు పోసుకో. ఆ దంపతులు పెద్దలకు నమస్కరించిన తరువాత పుష్పాలతో చక్కగా అలంకరించారు. చతురస్ర వేదికపైకి వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చి ఆచార క్రమమై లోక ప్రసిద్ధమై ఆర్ద్ర అక్షత ఆరోపణ తలంబ్రాలు పోసుకోవటం అనే వేడుక చేశారు. పత్రాంతలగ్నైర్జలబిందుజాలై ఆకృష్టముక్తాఫలజాలశోభం తయోరుపర్యాయతనాలదండ ఆధత్తలక్ష్మీ కమలాతపత్రం పత్రాంతలగ్నైర్జలబిందుజాలై ఆకృష్టముక్తాఫలజాలశోభం తయోరుపర్యాయతనాలదండం ఆధత్తలక్ష్మీ కమల ఆతపత్రం ద్విధా ప్రయుక్తేన చ వాంగ్మయేన సరస్వతీ తన్మిథునం సునునావ
సంస్కారపూతేన వరం వరేణ్యం వధూం సుఖగ్రాహ్య నిబంధనేన తౌ సంధిషు యంచిత వ్యక్తిభేదం రసాంతరేషు ప్రతిబద్ధరాగం అప్సరసాం ముహూర్తం ప్రయోగమాద్యం లలితాంగహారం దేవాస్తదంతే హరమూఢభార్యం కిరీటబద్ధాంజలయో నిపచ్చ శపావసానే ప్రతిపన్నమూర్తే యయాచిరే పంచసరస్య దేవాం. ఆ వధూవరు రేకుల చివరలను జాలువారుతున్న జలబిందువులాగా ఛత్ర పుటాలంతులకు వేలాడు ముత్యాల సరాల శోభల అపహరించేటువంటిది పొడుగాటి పద్మనాళమే దండగా అయిన కమలం అనే గొడుగు దంపతులపై లక్ష్మీదేవి పట్టుకుందా అన్నట్టు కలదు. ఆ తర్వాత వాగ్దేవి అయిన సరస్వతి సంస్కృత ప్రాకృత భాషల రూపంలో రెండు విధాలుగా ఉచ్చరింపబడిన శబ్దజాలంతో ఆ మిథునాన్ని శివపార్వతులను స్తుతించి ఎలా శాస్త్ర వ్యుత్పత్తి చేత ప్రకృతి ప్రత్యయ విభాగం చేత పవిత్రమైన సంస్కృత భాషలో స్తుతి పాత్రుడైన వరుడైన శివుణ్ణి స్తుతించి సుబోధకమైన రచనగల ప్రాకృత భాషా శబ్దజాలం వధువైన పార్వతిని ఆమె స్తుతించి ఆ దంపతులు ముఖ సంధి నుండి నిర్వహణ సంధి వరకు గల పంచసంధులలో కౌశిక్యాది వృత్తులు రసానుగుణంగా ప్రకటింపబడిన వృత్తి విశేషాలు కలవి. ఇదంతా అలంకార శాస్త్రం. శృంగారాది రసభేదాలలో ఏ రసంలో ఏ రాగం విహితం తగిందో తదనుసారంగా వసంత లతాది రాగాలు కలడి మధురమైన అంగ విక్షేపణాలు కలడి ఊర్వశీ మొదలై అప్సరసల చే ప్రదర్శింపబడింది అయిన రూపకాన్ని ముహూర్త కాలం చూశారు. అంటే అప్సరసలు ఒక చిన్న నాటకం ప్రదర్శిస్తే కాసేపు చూసి ఆ నాట్య ప్రదర్శన తరువాత భార్యను పరిగ్రహించిన శివుడి సమీపించి అంజలి జోడించి దాన్ని తమ కిరీటాలకి తగిలిస్తూ ప్రణమిల్ పార్వతీ వివాహమే అంతంగా గల శాపం నుండి మన్మధుడికి శాప విముక్తి కలిగించి అతని సేవను స్వీకరించవలసిందిగా ఇంద్రాది దేవత శివుణ్ణి ప్రార్థించి ఇప్పటికైనా ఆ మన్మధుడిని క్షమించి వాడి ఆ శరీరం వాడికి ఇవ్వండి అని అడిగారు. తస్యానుమేనే భగవాన్ విమన్యుర్వ్యపార ఆత్మన్యపి సాయకానం కాళప్రయుక్త ఖలు కార్య విజ్ఞాపనా భర్తృషు సిద్ధిమేది స పార్వతీ కన్య శివస్య కౌతుకాగార ప్రవేశ అధ విబుధ గణాం స్థానిందు మౌలిర్విసృజ్య క్షితిధర పది కన్యా మాదధానకరేణ కనక కలసయుక్తం భక్తి శోభాసనాథం క్షితి విరచిత శయ్యం కౌతుకాగారమాగాత్ నవ పరిణయ లజ్జాభూషణాం తత్ర గౌరీం వదనమపహరంతీం తత్కృతాక్షేపమీశ అపి శయన సఖీభ్యో దత్తవాచం కథంచి చిత్ప్రమథ ముఖ వికారైర్హానయామాస గూఢం. ఇది శ్రీ మహాకవి కాళిదాసకృత కుమార సంభవే మహాకావ్యే ఉమా పరిణయో నామ సప్తమ సర్గ. కోపం పోయిన భగవంతుడైన ఈశ్వరుడు తన మీద కూడా మన్మధుడి బాణాలు ప్రసరించడానికి ఇప్పుడు ఒప్పుకున్నారు. అది ఉచితమే కదా. కార్యజ్ఞులైన కాలజ్ఞులైన తమ ప్రభువుల వద్ద సకాలం చేసిన విజ్ఞాపన సఫలం చేస్తారు కదా. పార్వతితో కూడిన శివుడు శయ్యాగృహంలోకి ప్రవేశం. ఆ తర్వాత ఇందు మౌళి అయిన పరమేశ్వరు దేవగణాలను వదిలేసి
పర్వతరాజు కుమార్తెను చేత్తో పట్టుకొని బంగారు పూర్ణ కలశాలు కలది పూలమాలలు మొదలైన అలంకార శోభతో కూడింది. భూమిపై ఏర్పరచిన పుష్ప శయనం కలది అయిన శయ్యాగృహంలో ప్రవేశించ. ఈ శ్లోకం నుండి శ్లోకాలు మాలిని వృత్తంలో కూర్చాట. ఆ శయన గృహంలో ఈశ్వరుడు కొత్తగా వివాహం అవటం వల్ల కలిగే సిగ్గే ఆభరణంగా కలది. అందువలన శివుడిచే తన వద్దకు లాగబడిన పైకెత్తబడిన ముఖంకి అడ్డంగా తిప్పుకొన్నది. ఈ చేష్ట సిగ్గు అనే భావాన్ని సూచిస్తోందంటున్న నర్మసకులకు కూడా తన పక్కపై తనతో పాడు పడుకోంది అంత దగ్గర చెలికాండ్రు స్నేహితాండ్రు అతి కష్టం మీద సమాధానం ఇచ్చేటువంటిది అయిన గౌరి హాస దైవాలను తన పారిషదులు అయినటువంటి భృంగిరిటి మొదలైన వాళ్ళ ముఖ వికారాలు ప్రదర్శించడం ద్వారా గూఢంగా నవ్వించుట మొదలైన ఉపాయాలతో ఆమె సిగ్గును పోగొట్టుకుంది. ఇది మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవమని మహాకావ్యంలో ఉమా పరిణయమనే పేరుగల 7వ సర్గాన్ని ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంచితుడై బ్రహ్మశ్రీ గోళ్లముడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ వెలయించిన ఆంధ్ర అనువాదం. ఉమాస్వరత వర్ణనం నామ అష్టమ సర్గ. ఇక్కడ పార్వతీ పరమేశ్వరు కింద మీద పడు చేసిన శృంగార చేష్టలన్నీ కాళిదాసు వర్ణించాడు. ఇది మల్లినాథ సూర్యుడికి ఎందుకో అంత ఇష్టం లేక ఈ సర్గ మీద వ్యాఖ్యానం రాయల 8వ సర్గ. ఆయన కూడా రాశారు. కుమార సంభవ కావ్యంలో 7వ సర్గం వరకే మల్లినాథ సూరి వ్యాఖ్యానం రచించినట్టు 8వ సర్గ నుండి శ్రీ పర్వణీకరం అనే పేరుగల లక్ష్మణ భట్టాత్మజ సతీగర్భ సంభవ సీతారామ కవివరుడైన నేను రచించానని సీతారామ కవి చెప్పారు. కానీ కొన్ని ప్రతులు కాళిదాసుని కుమార సంభవం అష్టమ సర్గం కూడా మల్లినాథ వ్యాఖ్యానం ఉన్నదని ప్రకటించారు. మల్లినాథుడి పేరు గల మరొకరెవరో దీన్ని రచించి ఉంటారు చాలామంది. పైగా నిర్ణయ సాగర్ ప్రెస్ బొంబాయి వాడు 1855లో ప్రచురించిన కుమార సంభవం 14వ సంస్కరణ అంటే ఎడిషన్లో గ్రంథాంతంలో మల్లినాథ సూరి రచించిన అష్టమ సర్గాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రచురించారు. సర్గాదిలో లఘు టిప్పణిలో ఇది అన్యకృతమని నిర్ణయించారు. సర్గాంతంలో గజ్జెలో విచిత్రంగా ఇది పర్వణీకరోపనామ శ్రీ లక్ష్మణ భట్టాత్మ సతీగర్భ సంభవ సీతారామ కవి విరచితయ సంజీవనీ సమాహ్వయ వ్యాఖ్యాయ సమేత కాళిదాసకృతం కుమార సంభవ వై మహాకావ్యే ఉమాసురత వర్ణనం నామ అష్టమ సర్గ అని ముద్ది. కనుక 7వ సర్గ తరువాత వరుస క్రమంలో వేసిన అష్టమ సర్గాంతరం కూడా అలాగే ఉంది. కనుక సీతారామ కవి వ్యాఖ్యానుసారంగానే అనువాదం చేస్తున్నా నేను అంటున్నారా. నవ పరిణీత వరవద్ధో ప్రణయ చేస్తావ నవ పరిణీత గరిజాహరణ కేలిమపి వివర్ణ వస్తత్ర భవాన్ కాళిదాస్తో అష్టమం సర్గమారభతే పాణిపీడన విధేరనంతరం శైలరాజదుగితుర్ హరం ప్రతి భావసాధ్వన పరిగ్రహాదభూతాత్ కామదోహద సుఖం మనోహరం ఇదానీం లక్షణరీత్యా నవోఢత్వమేవ దశభిః ప్రపంచై వ్యాహృతా ప్రతివచో నందధే గంతుకైచ్చ అవలంబితాంశుక
సేవతే స్మ శయనం పరాన్ముఖి సా తథాపి రతయేపి నాకినః. నూతన వధూవరుల ప్రళయ చేస్తారు అవతారి. నూతన వధూవరుల ప్రళయ కేళిని వర్ణింపదర్చి కాళిదాస్ మహాకవి అష్టమ సర్గ ప్రారంభిస్తారు. వివాహం తరువాత పార్వతి హరుని గూర్చి భావ సాధ్వస పరిగ్రహం వల్ల, భావ అంటే కామం, సాధ్వస అంటే భయం, చిత్తాకర్షమైన కామ దోహదం జరిగి కామం పెరిగిందని భావం. దోహదం అంటే అకాలానికి వృక్షాలు ఒక్క పూలను అభివృద్ధి పరిచే ఒక రకమైన కడిమి చెట్టుని ఆడవాళ్ళు కాళ్లతో తంతే పూలు పోస్తాయి. అలా ఇప్పుడు రస సిద్ధాంత లక్షణాన్ని అనుసరించి పార్వతి యొక్క కొత్త పెళ్లి కూతురి లక్షణాలనే 10 శ్లోకాలతో మనకు నిరూపి. ప్రియుడైన శివుడి చేత అడగబడి పార్వతి సమాధానం ఇవ్వట్ల. వరుడు ఆమె వస్త్రాన్ని పట్టుకోగానే అక్కడి నుంచి పోవాలని వెళ్ళిపోవటానికి ప్రయత్నం. భర్తకు పెడమోము పెట్టి చెయ్యపై పడుకొని అలా నూతన వధువు పార్వతి తన పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తున్న శివుడి సంతోషమే కలిగి ఆమె తన ముగ్ధత్వాన్ని ప్రదర్శించడం వల్ల శివుడి ఆనందం కలిగిందని భావం. కైతవేన శయతే కుతూహల పార్వతీపతి ముఖం నిపాతితం చక్షురున్నిశిత సస్మితం ప్రియే విద్యుతాగతమివ అన్యమీలయత్ నాభిదేశ విహిత సకంపయ శంకరస్య రురుదే కరస్తయా తద్దుకూలమధచాభవ స్వయం దూరముచ్ఛ్వసిత నీవిబంధం ఏవమారి నిగృహీత సాధ్వసం శంకరో రహసి సేవ్యతామి సా సఖీభి ఉపదిష్టమాకులాస్మర ప్రముఖ వర్తిని ప్రియే అస్య వస్తుని కథా ప్రవృత్తయే ప్రశ్న తత్పరమనంగ శాసనం వీక్షితేన పరివీక్ష పార్వతీ మూర్ధకంపమయ ముత్తరం దదౌ శూలిన కరతలద్వయేన సహ సన్నిరుజ్య నయనే హుతాంశుగా తస్య పశ్యతి లలాటలోచనే మోఘయత్న విధురా రహస్యభూత్. పార్వతి ఏం చేస్తుందో పరీక్షించాలని శివుడు దొంగ నిద్రపోగా ఇతడు నిజంగా నిద్రపోయాడా లేదా అని పరీక్షించాలనుకొని పార్వతి ప్రియుడి ముఖంలోకి పరిశీలంగా చూసి ఇంతలో నవ్వుతూ శివుడు కళ్ళను తెరవగా విద్యుత్తు చేత కొట్టబడిన షాక్కంటనే లాగా వెంటనే ఆమె కళ్ళను మూసి ఆమె కోకముడిని విప్పటానికి శివుడు తన చేతి ఆమె బొడ్డు వద్ద వెయ్యగాని ఆమె భయంతో వణుకుతూ అతని చేతిని ముందుకు సాగకుండా అడ్డుపడి ఇంతలో పార్వతికి కలిగే సాధ్వస భావ కారణం ఆ కోకముడి శివుడి ప్రయత్నం లేకుండానే తనంత తానుగా జారి పార్వతి చెలి ఏకాంతంలో ఉన్న నీ భయాన్ని విడిచిపెట్టి శంకరుని ఈ విధంగా సేవించు అని తన చెలికత్తెలు చేసిన ఉపదేశం ప్రియుడు ఎదురుగా ఉన్న కంగారుతో మలిచిపోయి గుర్తుపెట్టుకోవాలి. మన్మధుణ్ణి శాసించిన తన ప్రియుడు శివుడు నన్ను చూసి సిగ్గుపడుతున్న ఈమెచే ఎలా మాట్లాడించాలి అనే ప్రయత్నంలో ఎంతటి అలభ్యమైన పదార్థాన్నైనా అడుగు అని ప్రశ్నించటానికి ఉత్సాహిస్తున్నట్టు పార్వతి ఊహించి తన చూపు భర్త చూపుతో కలిసి అంతలో సిగ్గుతో నాకేం అక్కర్లేదు అని మామూలుగా అర్థం వచ్చేటట్టు తల అడ్డంగా ఆడి ఆ తల కదలికే సమాధానంగా ఏకాంతంలో ప్రతి క్రీడకై శివుడు ఆమె వస్త్రాన్ని లాగివేయగా ఆమె సిగ్గుతో తన 2 కళ్ళను తన 2 చేతులతో కప్పేసి అయినా అతడు తన 3వ కంటితో ఆమె శరీర సౌందర్యాన్ని చూస్తుండగా తన ప్రయత్నమంతా
వ్యర్థమైపోయినందుకు చాలా దుఃఖించింది. చుంబనే వ్యధదానవర్జితం స్వర్ణహస్తమదయోపగూహనం కృష్ణమన్మధమపి ప్రియం ప్రభో దుర్లభ ప్రకృతి ప్రతికృతం వధూరదం యన్ముఖగ్రహణమక్షతాధరం దానమప్రవణం నకస్యజత్ యద్రతం చ సదయం ప్రియస్య తత్పార్వతీ విషహతే స్మ వేనేతరత్ ప్రభాతే పార్వత్యా సఖీజన సంప్రతి సహ్రీక రాత్రివృత్తమనయోక్తముజ్యతం సా విభాత సమయే సఖీజనం నాకరోదమ కుతూహలం హ్రియా శంసితుం చ హృదయేన తత్వరే దర్పణే చ పరిభోగదర్శిని పృష్ఠతః ప్రణయినో నిషేతుషః ప్రేక్ష బింబమనుబింబమాత్మనః కాని న చకారలజ్జయా క్వశ్చన్ మార్క్ నీలకంఠ పరిభుక్త యౌవనాం తాం విలోక్య జననీం సమాస్పదత్ భర్తృవల్లభతయా హి మానసీం మాతురస్యతి శుచం వధూజనః. ముద్దు పెట్టుకునేటప్పుడు భర్త చేత కింది పెదవిని కొలకబడింది. పయోధరాలపై నెమ్మదిగా కదులుతున్న చెమట పట్టి శివుడి చేతులు కలది దయ లేకుండా గాఢంగా కౌగలించుకోబడింది. అందువల్లే శివుడికి సంతోషం కలిగింప మన్మధుణ్ణి కష్టపెట్టింది. రసాభాస అవుతుందేమో అనే భయంతో ప్రతీకారం లేనిది అయిన ఆ నూతన వధువు స్వరతం ప్రభువైన శివుడికి ఇష్టంగానే తన పెదవులను గాయపరపకుండా భర్త ముద్దు పెట్టుకోవటానికి గాయపరచని గోటి గిచ్చులు కల తన ప్రియుడై శివుడి రతిక్రీడను మాత్రమే పార్వతి సహించి కానీ ఇతరులైన మొదటి సరసాన్ని ఒప్పుకోరు. పార్వతి ప్రభాత కాలంలో చెలికెత్తలవద్ సిగ్గుతో ప్రవర్తించి సఖీజనులు ఉదయం కాగానే పార్వతి దగ్గరికి వచ్చేశారు. ఆమె సిగ్గుచేత వాళ్ళ జిజ్ఞాస కుతూహలాన్ని శమింప చెయ్యలే. కానీ ఆమె మనస్సు మాత్రం విషయాన్ని అవగత పరచటానికి అంటే బయట పెట్టడానికి సిగ్గుచేత చెలికెత్తలు సమాధానం ఇవ్వలేదు. అలాగే పార్వతి రాత్రి అంకితాలై పరిభోగ చిహ్నాలను అద్దంలో చూసుకోవటానికి వెనకనే ఉన్న ప్రియుడు హరుని యొక్క ముఖ ప్రతిబింబాలు తన ప్రతిబింబం సమీపంలో ఉండటం చూసి సిగ్గుతో ఏ శృంగార చేష్టా వికారాలు చెయ్యలేదు. క్వశ్చన్ మార్క్. నీలకంఠుడి చేత అనుభవింపబడి యౌవనం గల పార్వతి తల్లి అయిన మేనాదేవి చూసి ఓరటి అంటే సంతోషం. వధూజనం పెళ్లి కుమార్తె తాము తమ భర్తకు ప్రీతి పాత్రులై తమ తల్లుల తమ కాపురాన్ని గురించి మనోవేదన దూరం చేస్తారు కదా. కుమార్తెలలో వాళ్ళ భర్తలు ప్రసాదం అనురాగం కలిగితే ఆయా తల్లులకు అది ఆనంద కారణం కదా. వాసరాణి కచిత్ కథంచన తాను నారతమకారిజానయ జ్ఞానమన్మథరాసయ శనైస్సనైస్సా మమోచ రతి దుఃఖశీలతాం శివేశయో రతిచేష్టావత్. శివ ఈశాన సస్వజే ప్రియమురో నిపీడనం ప్రార్థితం ముఖమనేన నాహరత్ మేఖలా ప్రణయలోలతాంగతం హస్తమయ్య శిథిలం రురోధసా భావసూచితమదృష్ట విప్రయం దాజ్యభాక్షణ వియోగకాతరం కైశ్చిదేవ దివసైస్తథాతయో ప్రేమరూఢమితరేతరాశ్రయం
తం యథాత్మ సదృశం వరం వధూరస్వర జత వర తథైవ తాం తన ధనపగాహి జాహ్నవి సోపి తన్ముఖ రసైక వృత్తిభాత్ శిష్యతాం నిధువనోపదేశిన శంకరస్య రహసి ప్రపన్నయ శిక్షితం యువతి నైపుణం తయాయత్తదేవ గురుదక్షిణీకృతం. కొన్ని రోజుల పాటు పార్వతి శివుడితో కలిసి ఉండి స్వరతంలో అనుకూలం ఇష్టం కలగనందు శివుడు బలవంతంగా స్వరత సుఖం అనుభవించాడు. కానీ నెమ్మదిగా రతి సుఖ రుచికు మరిగిందై రతి కార్యంలో కలిగే దుఃఖాన్ని విడిచింది. స్వయంగా అతనికి ఆనందాన్ని ఆమె కూడా రెచ్చిపోయి చేసిందన్నారు. శివాశివులు రతి చేస్తావని తన స్థనాల పీడ కలిగేటువంటిగా గాఢంగా పార్వతి వరుణ్ణి కౌగలించు చుంబించటానికై భర్త ప్రార్థించగా అతన్ని తన ముఖాన్ని పక్కకి తిప్పుకోని. కానీ శివుడు నెమ్మదిగా తన చేతిని ఆమె వడ్డాణంపైకి ప్రసరింప చేస్తుండగా పూర్వంలాగా వేగంగా లాగివెయ్యలా కానీ దాన్ని సున్నితంగా అడ్డగి స్వగత తత్వ అభివ్యంజక చేష్టా విశేషంతో సూచితమై ఔదాసీన్యం లేని దృఢత్వాన్ని పొంది క్షణకాలం పాటైన వియోగం భరించలేనంత పెరిగితనం కల సకులకు కూడా తెలియదు. ఆ శివ పార్వతుల యొక్క ప్రేమ కొద్ది రోజులే పరస్పర నిష్ఠమై, అంటే ఒకళ్ళ మీద ఒకరికి ఏర్పడి ఇష్టం. సముద్రుడితో కలిసిన గంగ అతన్ని విడిచి ఎలా ఉండదు, అలాగే సముద్రుడు కూడా గంగ యొక్క ముఖ రసాన్ని ఆస్వాదించడమే పనిగా పెట్టుకున్న వధువైన పార్వతి ఆత్మ సదృశుడై ఆ వరుని అనుసరించి రంజింప చేసినట్లే ఆ వరుడు కూడా పార్వతిని సంతోషమే శిష్యురాలై ప్రపన్నురాలై పార్వతి రహస్యంగా 3 లోకాలలో విలాసినీమణులలో ఉన్న రతి కౌశలాన్ని అంతటిని స్వరత విషయంలో ఉపదేశించే శివుడి నుండి నేర్చుకో. ఆ స్వరత నైపుణ్యాన్ని ఆమె తన గురువైన శివుడికి గురుదక్షిణగా సమర్పి జస్తముక్తమధరోష్టమంబికా వేదనా విదుత పాణి పల్లవ శీతలేన నిరవాపయక్షణం మౌలి చంద్ర శకలేన సూరిన ప్రియ అనురాగ వ్యంజక చేస్తాం ఆహ చుంబనాదలక చోర్ణ దూషితం శంకరోపి నయనం లలాటయం ఉచ్ఛ్రస కమల గంధయే దదౌ పార్వతీవదన గంధవాహినే ఏవమింద్రియ సుఖస్య వర్ధన సేవయా దనుగృహీతమన్మథ శైలరాజభవనే సహోమయా మాసమాత్ర మవస దోషధ్వజ హిమాలయాజ్ఞాం ఆదాయ పర్వతే విహార సోమనూన్య హిమవంతమాత్మభు ఆత్మయా విరహ దుఃఖవేగ్నినం తత్ర విజహార సంపద సంపదన్ న ప్రమేయ గతినా కకుద్మత. హనీమూన్ కూడా పంపించాడన్నారు. అధరం చొంపించే విషయంలో క్రింది పెదవిని శివుడు కొని వదిలితే అంబిక బాధతో శిబురాకు వంటి చేతులు విదిల్చు. ఆ బాధను శివుడి తలపై చల్లని చంద్రకళా స్పర్శ ద్వారా తొలగించుకో. ప్రియానురాగ వ్యంజకమై ఒక చేష్ట ఇక్కడ చెప్తారు. పార్వతి తన కేశాలు అలంకరించుకోవటాన్ని జల్లుకొన్న సువర్ణ విశేషం శివుడు ఆమె ముఖాన్ని చుంబించినప్పుడు అతని నుదుటి నుండి కంటిలో ఆ పొడిపడి బాధింపసాగి ఆమె పద్మిని జాతి స్త్రీ అవటం వికసిస్తున్న తామర పువ్వని సువాసనగా ఆమె నోటి నుండి వచ్చే గాలి కోసం
ఆ శివుడు తన మూడవ కన్ను నోటితో ఓదటం వల్ల కంటిలోని నలక బయటపడి బాధ తగ్గుతుందని శివుడి అది. ఈ విధంగా శివుడు ఇంద్రియ సుఖదాయకమైన భోగపరాయణ వృత్తితో కాపురం వండటం పూర్వం రతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం మన్మధుడి అతని శరీరాన్ని అనుగ్రహించి ఆ హిమవద్భవనంలో పార్వతితో వృషభద్రుడు నెల రోజు సుఖాలు అనుభవించి హిమవంతుని ఆజ్ఞను పొంది పర్వతంపై విహరించిన ఇది హనీమూన్. తన కుమార్తె అత్తవారింటికి వెళ్ళుతోందని దుఃఖిస్తున్న హిమవంతుడు మామగారి నుండి అనుజ్ఞ స్వీకరి స్వయంభువైన శివుడు నిరాఘాటమైన నడకగల తన వాహనమైన నందిని పర్వత ప్రాంతంలో విహరించారు. మేరు మెచ్చ మరుదాసు వాహన పార్వతీస్తన పురస్కృతాంకృతి హేమ పల్లవ భంగ సంస్తరా మన్వయ మన్వభూత్సురథ మర్దమనక్షమాన్ పద్మనాభబలయాంకిత తాస్మసు ప్రాప్తన స్వ అమృత విపురుషో నవా మందరస్య కటకేషు చావస పార్వతీ వదన పద్మషట్పద రావణధ్వనిత భీతయాతయ కంఠసక్త దృఢ బాహుబంధన ఏకపింగళ గిరౌ స్వమ జగద్గురు నిర్వివేశ విషదా శశిప్రభా తస్య యాతు మలయస్తవీరతే ధూతచందనలత ప్రియాక్లమం ఆచచామ సలవంగకేసర చాటుకార ఇవ దక్షిణానిల వాయువేగంతో సంచరించే వృషభమే వాహనంగా గల కుశలుడైన శివుడు సుమేరు పర్వతం ప్రాంతానికి వచ్చి పార్వతీదేవి స్థనాల చేత గౌరవింపబడింది. స్వరత క్రీడల మర్దన పీడల చేత ఓర్చుకో జారింది అయిన బంగారు చిగురాకు ముక్కలతో పరచబడింది అయిన పల్లవ శయనంపై పడుకొని రాత్రుల వేళ స్వరత సుఖాన్ని అనుభవి పల్లవ బంగారు సుకుమారాలైన అవి బంగారు పల్లవాలు కనుక స్వరత పీడను ఓర్చుకున్నాయని అర్థం. పార్వతీదేవి ముఖం పద్మానకు తొమ్మిదాయి అందులోని మకరందాన్ని తాగేటువంటి కోరిక దాని చుట్టూనే పరిభ్రమిస్తూ ఆఖరుడు పద్మనాభుడైన మహావిష్ణువు యొక్క చరణాల చేత గుర్తులు వేయబడినవి. సముద్ర మథన కార్యంలో ఆ కొండ అన్వయం అవటం వల్ల కొత్త అమృత బిందువులు పొందినవి అయిన శిలలు కల ఆ మందర పర్వత పీఠ భాగంలో ఉన్న ఉత్పత్తి స్థితి లయ మూడు కర్మలకు గుణభేదాల చేత వాటికి కారణం అవడం జగత్తులన్నిటికీ నియంత అయిన శివుడు రావణుడని ప్రసిద్ధ రాక్షసుడు చేసిన సింహనాదనం చేత భయపడి పార్వతి గట్టిగా తన బాహువులతో అతని మెడను బంధింపగా ఆలింగనం చేసుకోగా సంతోషి స్వచ్ఛమై శరచంద్రుడి వెన్నెల కుబేరుడి కొండ అయిన కైలాసగిరిలో సుఖంగా అనుభవి. ఒకసారి ఆ శివుడు మలయ పర్వత ప్రాంతాలలో స్వరత క్రీడ జరుపుతుండగా గాలికి కుదుపబడి చందన వృక్ష కొమ్మలు కల లవంగలతల పుప్పొడి కాడ సుగంధంతో కూడిన అయిన మలయానిల చాటుకారుడిల తీయని మాటలు చెప్పేవాళ్ళు పార్వతి యొక్క రతి క్లేశాన్ని హరించి వేసింది. హేమతామరస తాడిత ప్రియ తత్కరాంబు నిమీలితే క్షణ సావ్యగాహత తరంగిణి ముమాం మీన పుంకి పునరుక్త మేఖలా పంక్తి పునరుక్త మేఖల తాం పులోమ తనయా లకోచితై
పారిజాత కుసుమై ప్రసాదనం నందనే జర మయుగ్మలోచన సస్పృహం స్వర వరు భిరీక్షత గంధమాదన ప్రాప్తవిహ ఇచ్చభౌమమనుభూయ శంకర పార్థివంచ దయితాసక సఖం లోహితాయతి కదాచిదాతపే గంధమాదనగిరిం వ్యగాహత తత్ర కాంచన శిలాతరయోస్సయో నేత్రగమ్యమవలోక్య భాస్కరం దక్షిణేతర భుజ వ్యపాతయాం వ్యాజహార సగధర్మచారి పద్మకాంతిమరుణ త్రిభాగయో సంక్రమయ్య తవ నేత్రయోరివ సంక్షయే జగదివ ప్రజేశ్వర సంహర చహ రసావహర్పతి పరిహాసానికి పార్వతి నదిగట్టున పుట్ట ఎర్రని మెట్ట తామర పువ్వుతో శివుణ్ణి కొట్టే అతడు తన తామర పువ్వు వంటి సుందరాలే చేతులతో నదిలోని నీటిని ఆమె కళ్ళ మీద ఆ నీటి జల్లుతో ఆమె కళ్ళు మూసుకుపోయి తర్వాత పార్వతి జలక్రీడకై నదిలోకి దిగగానే అందులోని చేపలు ఆమె రెండవ మేకల మొలనూరిని కల్పించి ఇంద్రుని పూదోట అయిన నందనవనలు ఇంద్రుని భార్య అయిన శచీదేవి యొక్క కేశాల అందు అలంకరించుకోదగిన పారిజాత కల్పవృక్షాల పూలతో త్రిలోచుడైన శివుడు పార్వతిని అలంకరిస్తూ అలాగే దేవతా స్త్రీల చేత సస్పృహంగా చూడబడుతున్నవాడి చిరకాలం గంధమాదన పర్వతం ప్రాంతంలో విహరించ శంకరుడు ఈ విధంగా దివ్యాలై భౌతికాలై సుఖాలన్నిటి విజరాలితో కూడినవాడు అనుభవి సూర్యుడు ఎర్రబారి ఒకానొక సమయం సాయంకాలం గంధమాదన పర్వత ప్రాంతం ఉద్యానవనంలో క్రీడార్థం ప్రవేశి గంధమాదన పర్వతంలో శివుడు సూర్యుడు అస్తమిస్తుండగా అల్పతేజోవంతుడవటం మామూలు కళ్ళతో చూడబడేదిగా ఉన్నట్టుగా చూసి బంగారు శిలపై కూర్చున్నవాడు తన ఎడమవైపు ఉన్న సహధర్మచారిణి పార్వతిని చూసి ఇలా అన్న ప్రియురాలా బ్రహ్మదేవుడు ప్రళయ కాలంలో జగత్తును ఉపసంహరించేటట్లుగా ఈ సూర్యుడు 3 భాగాలు ఎర్రగా గల నీ నేత్ర పద్మాల యొక్క ఎర్రదనాన్ని పద్మానికి సంక్రమింపజేసి సంధ్యా సమయాన్ని ఈ పగటి ఉపసంహరిస్తాం. ఈ శ్లోకం నుండి కాళిదాస్ ఈ సర్గలో ప్రకృతి వర్ణనం ప్రారంభిస్తున్నాడని చెప్తున్నా. మిగతా విషయ రేపు అంటే ఇప్పుడు గురువు గారు విద్వాన్ విశ్వం గారి అనుభవం. ప్రవృద్ధ ముఖ చంద్ర కాంతితో ఉన్న కుమారుని ప్రఫుల్ల నెత్తరకు వలయాలతో శివుడు కలిసిన వాడే శరత్తుతో సంగతమైన లోకంలో ప్రసన్న మనస్సలీరుడయ్యా. అప్రయత్నంగా కలుసుకొని కాతరం అవుతున్న వధూవరుల చూపు కాసేపు అలా నిలిచి వెంటనే నివర్తితాలవుతూ పరస్పర ఆలోకాలవుతూ సిగ్గు మూలంగా ఆ సమయంలో సంకోచం ఈశ్వరుని చూసి భయపడి ఉమా శరీరంలో దాచుకున్న మన్మధుడి అంకురంలా పార్వతి చేతిని హిమవంతుడు తీసి శివుడికి అందివ్వగా ఆయన పార్వతి పాణిగ్రహణం చేశారు. అప్పుడు పార్వతి చేతిపై పొలకలు మొలిచి శివుడి చేతి వేళ్ళు చెమర్చి అలా ఆ పాణి సమాగమ సమయంలో కామవృత్తి చెరిసగం పంచినట్లయి. ఏ వధూవరులకైనా అలాంటి పాణిగ్రహణం సమయంలో శివపార్వతుల సాన్నిధ్యం అత్యంత శోభ కల్పిస్తుంది. మరి ఆ శివపార్వతులై అలా పాణిగ్రహణం చేసుకున్న వాళ్ళ శోభావిశేషం ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం? ఆ మిథునం నాలుకలు చాచి జ్వలిస్తున్న అగ్ని ప్రదక్షిణం చేస్తున్న మేరు పరిసరాలను
తిరుగుతున్న రాత్రింబవళ్ళు కలుసుకున్నట్లుగా వాడు వెలిగా. ఆ వధూవరు 3 సార్లు హోమాగ్నికి ప్రదక్షిణం చేసి పరస్పర సంస్పర్శతో వాళ్ళ కన్నులు అరమూతలు పడి పురోహితుడు ఆ జ్వాజ్వల్యమానమే హోమాగ్నిలో వధువుతో లాజా హోమం చేయించాడు. ఆ లాజహోమాంధుమాంజ పురోహితుడు ఆనతి మేర పార్వతి తన ముఖానికి అద్దుకొని అప్పుడు ఆమె కపోలాలను తాకే శిఖలను తాకిన అగ్ని ఆ కాసేపు కర్ణ అవతంసంలా కనబడ్డ. ఆ పొగతో ఆమె చెక్కులు కొంత చెమర్చాయి, కొంత ఎర్రబడ్డాయి. కళ్ళలోని కాటుక రంగు కొంచెం రంజితం. ఆమె చెవిలోని యవాంకురం కాస్త పడి. అప్పుడు పురోహితుడు ఆమెతో, వత్సా, వివాహానికి అగ్ని సాక్షి. తల్లి, నీ భర్త ఆయన శివుడితో పాటు ఇక ఏ విచారము లేకుండా ధర్మాచరణలో నిమగ్నురాలు కళ్ళదాకా చెవులనింతగా వికసింపజేసుకొని భవాన్ ఆ గురువచనాన్ని వేసవిలో బాగా తప్పించిపోయిన భూమి తొలకరి చిలుకలను తాగినట్టు చెవులతోనే ఆ మాటలన్నీ తాగేసి ప్రియదర్శనుడు ధ్రువుడు అయిన తన భర్త ధ్రువ దర్శనం చేయించగా పార్వతి మొగమెత్తి సిగ్గుతో గొంతు డగ్గుత్తిగబడగా ఎంతో కష్టం కనపడింది అన్నది. ఈ విధంగా విధిజ్ఞుడైన పురోహిత్ పార్వతీ పరమేశ్వరు పాణిగ్రహణ విధిని పూర్తి చేయించి అప్పుడు ఆ ఆలుమగ ప్రజాపిత పద్మాసనస్థుడైన పరమేష్టికి నమస్కరించి అప్పుడు ఆ పరమేష్టి నూతన వధు పుత్రవు కా తల్లి అని ఆశీర్వది. ఆయన వాచస్పతి అయిన అష్టమూర్తి అయిన ఈశ్వరుడికి ఏమని దీవెన ఇవ్వాలో విచారిస్తూ మాటలు తోచక అలా నిలబడిపోయి. ఆ తర్వాత నూతన దంపతులు పుష్పరచనాదులతో అలంకరించిన చతురస్ర వేదికపైకి వచ్చి లోకాచార ప్రకారం ఆర్ద్రాక్షత ఆరోపణ తలంపురాలు చేస్తుంది. అదే దళ ప్రాంతాలలో తగులుకొన్న జల బిందువులే ముత్యాల సరులు కాగా నాళమే దండకాగా కమలాన్నే వారికి ఆతపత్రంగా పట్టింది. తర్వాత సరస్వతేమో సంస్కృత ప్రాకృతాలను 2 విధాల ఉచ్చరించిన మాటలతో దంపతులను స్తుతి సంస్కృత శబ్దాలలో వరుణ్ణి సుబోధకమైన రచనగా ప్రాకృతంలో వధువును మెచ్చుకొని ముఖాది సందులతో కైశిక్యాది వృత్తి విశేషాలతో శృంగారాది రసానుగుణ రాగ విశేషాలతో మధురాభినయాలతో అప్సరలు మాట్లాడిన నాటకాన్ని కొంచెం సేపు ఆ దంపతులు అలా వివాహమంతా ముగిశాక దేవత కిరీట ఘటిత హస్తాంజులై నమస్కరి తిరిగి శాపాంతర శశీరులై కాముని సేవను అందుకోవలసిందిగా ప్రార్థి. అప్పటికే కోపం తగ్గిన ఈశ్వరుడు తన మీద కూడా కామ బాణ ప్రసారాన్ని అనుమతించి కార్యవాదు సమయం చూసి ప్రభువులకు విజ్ఞాపనం చేస్తారు. అలాంటి వినత సఫలం కాకుండా ఎలా అవుతాయి. అక్కడ దేవతలందరూ సెలవిచ్చి ఇందుమౌళి పార్వతి చెయ్యబట్టుకొని కనకశాలలో విచిత్ర రచనలతో విరాజిల్లుతూ భూశయ్య ఏర్పాటు చేసి విలాస ఆగారంలో వెళ్ళిపోయారు. అక్కడ పార్వతి కొత్త పెళ్లి కూతురు కనుక సిగ్గులకిస్తూ ఈశ్వరుడు పైకెత్తి పట్టిన ముఖాన్ని పక్కకు తిప్పుకొని తన నర్మ సఖులతో కూడా ఒకటి అరగా మాట మాట్లాడు. అలాంటి కన్యడు శివుడు ప్రమధుల ముఖ వికారాదులు ప్రదర్శి మెల్లగా నవ్వేట్లు చేశాడు. 7వ సర్గ పూర్తి. 8వ సర్గ. వివాహం తర్వాత ఒకవైపు కామేచ్ఛ, మరొక వైపు అతి భయం ముప్పిరి గొనుతుండగా గిరిరాజ తనయ రూపం శివుడి విషయంలో కామదోహనకారి మనోహరం కూడా అయ్యి నా నవోఢ అయిన పార్వతి పిలిచినా పలక చెరుగు పట్టుకుంటే వెళ్ళిపోవాలని పడుకుంటే అటు మొగమై పడుకోడు. అలా అయిన ఆమె శివుని వేడుకనే చేకొచ్చి ఒకసారి దొంగ నిద్ర నటించాడు.
అప్పుడు కుతూహలంతో పార్వతి ఆయన ముఖం వైపు చూసి అది చూసి ప్రియ చిరునవ్వుతో కళ్ళు తెరవగా గభాలన మెరుపు మెరిసినట్టు కళ్ళు మూసి శివుడు ఆమె నాభిదాటున చెయ్యి ఉంచగా వణికిపోతూ ఆ చేతిని గౌరి అడ్డగించి కానీ తనంతట నీవీముడి విడిపోగా ఆమె దుకూలం జాలి చెలి నువ్వు ఏకాంతంలో భయం వదలి శంకరుణ్ణి సేవించు అని చెరుడు గదిలోకి రాకముందు ఉపదేశించిన సంగతి ఆమె ఎదుట ఉండగానే మరిచిపో ఏదో విధంగా మాటలాడించాలని శూరి అసలు సంగతి తెలుసుకోవాల్సింది లేకుండా ప్రశ్నించేసేవాడు. అది చూసి పార్వతి అలా ప్రియుడి ముఖం చూసి తల పంకించడంతోనే జవాబిచ్చి తన వలువనాథుడు లాగివేసేసరికి సిగ్గుతో సూలి 2 కళ్ళు 2 చేతులతో మూసే కానీ అతని 3వ కన్ను అలా చూస్తుండేసరికి తన ప్రయత్నమంతా వ్యర్థమయ్యిందని కిందురా చుంబించపోగా ఆమె అధరం అందివ్వటాన్ని చేతులు మెల్లగా స్పృశిస్తున్న మృదువుగా ఆలింగనం చేసుకున్న ఎదురొత్తులు లేనప్పటికీ ఆ విధంగా కామోత్తేజం కాకుండా ఆ నవోఢ రథం శిశువును ప్రీతిజనకం అయి పెదవి కొరకకుండా బుద్ధుడు కొంటే ఆమె సహించగలడు. గాయపడకుండా నఖక్షతం చేస్తే సహిస్తుంది. దయాపూర్వకమై మధురత్వాన్ని ఓర్చుకోగలడు. అంతేగాని అంతకు మించిన గాఢత ఆమె ఓర్చుకోలేకపోదు. మర్నాడు రాత్రి జరిగిన సంగతుల గురించి సకులు అడగగా వారి కుతూహలాన్ని పార్వతి తీర్చనేది. సిగ్గుతో చెప్పలేదు కానీ ఆ సంగతులని వాళ్ళకి వివరించాలని మనస్సులో మాత్రం త్వరపడుతుంది. అందరిలో పొద్దునే తన వడలి మీద పడిన సంభోగ చిహ్న గౌరి చూసుకుంది. అందులోనే తన వెనక ఉన్న ప్రియుడి ప్రతిబింబం తన ప్రతికృతి ప్రక్కనే కనపడేటువంటి ఆమె సిగ్గుతో ఏమేమో చేసి తన కూతురు యవ్వనాన్ని నీలకంఠుడు అనుభవించాడు. గుర్తులతో ఎరిగిన ఆమె ఎంతో ఊరట పుత్రిగా తమ పతులకు ప్రీతి పాత్రలయ్యారన్నది తల్లుల మనస్సులో దుఃఖాన్ని క్షమింపచేస్తుంది కదా. ఎలాగో కొన్ని రోజు కాస్త బలవంతం మీద శివుడు పార్వతిని అనుభవి తర్వాత మెల్లమెల్లగా ఆ సుఖానికి మరి అందులోని రుచి తెలిసిన తర్వాత పార్వతి అదేదో బాధగా అనుకోవటం మాని ఇక ఉరస్థలం నదిగిపోయేటట్టు ఆమె శివుని ఆలింగనం చేసుకోవడం మగడు ఆశింపగా తన ముఖాన్ని ఆబలకు తిప్పుకోవడం మానేసి తన కాంచీదామాన్ని తడుపుతున్న తన మగని చేతిని ఏదో తగిలి తగలనట్టుగా అడ్డువే మొదట భావమాత్ర సూచకంగా తర్వాత ఒకరి ఎడల ఒకరి కొన్ని ఔదాసీన్యం పోయి తర్వాత బాగా గట్టిపడి తర్వాత ఒకరిని ఒకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేకుండా శివపార్వతి ప్రేమ రహస్యంగా పరస్పరం అతి గాఢంగా వారిలో నెలకొని తనకు అనురూపుడైన ఆ శివుడి గౌరి ఎంత గాఢంగా ప్రేమించిందో ఆయన అంతే గాఢంగా ఆమెను వలిచాడు. అవును మరి గంగ సాగరుని వదిలి మరొక చోటికి చేరదు కదా. అలాగే సాగరుడు గంగా ముఖరం రసైక వృత్తిని మానుకోలేడు కదా. కామశాస్త్ర గురువుగా శంకరుడి ఆమె శిష్యురాలై ఏకాంతంలో ముల్లోకాలలోని యువతలకున్న కామకళ కౌశలానందడిని అధ్యయనించి మరి కామకళా లైపుణిని ఆయన గురుదక్షిణగా ఇచ్చి గభాల శివుడు ఆమె అధర పల్లవాన్ని పంటనొత్తి విడవగా బాధతో పాణి పల్లవాలు విదిలించుకుంటూ పార్వతి చంద్రమౌళి శిరస్థలంపై నెలవంకపై ఇడుకొన్న కాస్త చల్లదనం ఆ బాధలు తొలగించి చుంబనం చేయటంలో ఆమె పాపిత సింధూరం తన 3వ కంట పడగ తామర పూల వాసనలుడికి ఆమె ముఖమారుతం ముందే ఆ కన్ను నుంచి ధూళి తొలగిపోయేలా ఆయన చేసుకుడు. ఈ విధంగా ఇంద్రియ సుఖమార్గ సేవనంతో శివుడు మన్మధుణ్ణి అనుగ్రహించిన వాడై ఉమాదేవితో పాటు గిరిరాజు భవనంలో 4 రోజులు మాత్రం గడిపాడు.
పుత్రికా విరహ దుఃఖంతో కాతరుడైన హిమవంతుడు ఎలాగో వీడ్కొని శివుడు అమేయమగ గమన శీలమైన తన వృషభ వాహనమే ఆమెతో ఆ పర్వతంలో అక్కడక్కడ విహరించసాగాడు. వాయువేగంగల వృషభంపై మేరు పర్వతానికి వెళ్ళాడు. అక్కడ కొన్నాడు. పార్వతీ కుజ సంపర్కంతో పూజితాలే కాంచన పల్లవ భంగ పర్యంకాలపై భోగించి వాటిని సురత మర్దన క్షమాలుగా చేసే నర్దన క్షమాలుగా మాలనుగా చేశారు. పద్మనాభ చరణాంకితాలే శరలతో ఉన్న మందర పర్వత నితంబ భూములు నవామృత బిందు సేచన మందిర తాగుల శివుడు పార్వతి వదన పద్మ భ్రమరుడే కొన్నాడు. తర్వాత కైలాస పర్వతంపై జగద్గురు విడిశారు. అక్కడ రావణుడి సింహనాదంతో భయభ్రాంతై ఆమె గట్టిగా తన మెడను కౌగలించుకోగా నిర్మలుడై శారచంద్రికను అనుభవి మలయ పర్వతంపై ఆయన గుమతో క్రీడిస్తుండగా చందన లతలు కదిలి లవంగ కేసరాల పరివ్యాప్తమై దక్షిణానిలో మధుర భాషితదా తన ప్రియురాలి రతిశ్రమను పోగ. ఆ తర్వాత ఇద్దరు జలక్రీడార్థం నదిలో దిగి అక్కడ పార్వతి బంగారు తామరలతో ప్రియుణ్ణి కొట్టి ఆయనేమో మోచేతులతో నీరు తనపై చల్లగా ఆమె కళ్ళు మూసి ఆ నదిలో తన మొలనూలుకు తోడుగా చేపల మరొక మొలనూలుగా కనపడి నందనవనంలో శజి అరకలతో ముడుచుకొని పారిజాత కుసుమాలతో శివుడు ఉమను అలంకరించి ఆ ప్రాసాధన క్రియ సురాంగనలెంతో ఆసక్తిగా ఈ విధంగా భూలోకంలో స్వర్గంలో సుఖం అనుభవి భార్యాసముదరై ఒకనొకప్పుడు సూర్యుడు అస్తమిస్తుండగా గంధమాదన పర్వత వనాంతరంలో క్రీడించటానికి అక్కడ ఆయన సూర్యుడు సుఖదర్శనీయుడయ్యాడని గమని కాంచన శిలపై కూర్చుని తన ఎడమ చేతిపై ఆనుకొని ఉన్న పార్వతితో ఇలా 3 వంతులు అరుణంగా ఉన్న నీ కళ్ళను చూసి కమలాల కాంతితో తొలతూ ఇవి ముడుచుకున్న నీ కనులుంటాయి కదా, రాత్రైనా పర్వాలేదనుకున్నాడేమో ప్రియ. అదో సూర్యుడు ప్రజాపతి జగత్తున ప్రళయకాలంలో ఉపసంహరించుకున్నట్టు రోజు ఉపసంహరించుకుంటున్నాడు. సూర్యుడు మునిగిపోగా అతని కిరణాలు నీటి కిరణాలు దూరం కాగా ఇదో హిమాలయ నిర్జన్ పాపం అంతదాకా తమ చుట్టూ ఎండ పడి శీకరాలతో తోచ ఇంద్రచాప పరివేశాలను శూన్యం కాగా ఎలా ఉన్నాయో ప్రియా. తామరల కేసరమాలికలంటి మొగాడిని చేసుకొని సరస్పర ఆసక్తులై చక్రవాక మిథునాలు ఆ సరస్సులో పాపం విడిపోయాయి. వాటి నడుమ దూరం అల్పమైనా ఎంత అనల్పమైందో అని ఇంకా ఏదేదో చెప్తున్నాడు. ఏం చెప్తాడో రేపు.